గుడివాడ నియోజకవర్గం అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఎన్టీఆర్ గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో పాటు సంచలనాలకు కేంద్రంగా మారడమే ఇందుకు కారణం. గతంలో తెలుగుదేశం పార్టీ అడ్డాగా ఉండే గుడివాడ అసెంబ్లీ సెగ్మెంట్ 2004 నుండి కొడాలి నాని అడ్డాగా మారింది. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో కొడాలి నానిని ఓడించేది ఎవరు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో కొడాలి నానికి పోటీగా తెలుగుదేశం పార్టీ వెనిగండ్ల రాముని రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో వెనిగండ్ల రాము ఎవరు, ఆయన ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఏంటి, ఆస్తులెన్ని అనే అంశాలను తెలుసుకుందాం. వెనిగండ్ల రాము గుడివాడ టౌన్ లో పుట్టారు. తండ్రి పేరు వెనిగండ్ల వెంకటేశ్వర్లు. వీరు టీడీపీ ఫాలోవర్లుగా ఉండేవారు. వీరికి ఇంజనీరింగ్ వర్క్ అండ్ ఫ్యాబ్రికేషన్ కంపెనీలు ఉండేవి. ట్రాక్టర్లకు సంబంధించిన అగ్రికల్చర్ స్పేర్ పార్ట్స్ తయారీలో దేశంలోనే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ గా పేరుండేది. రైస్ మిల్లు కూడా ఉండేవి. వీరిది ఉమ్మడి కుటుంబం. మొత్తం 14 కుటుంబాలు ఇప్పటికీ కలిసే ఉంటాయి. గుడివాడలోనే ఇంటర్ వరకు చదువుకున్న వెనిగండ్ల రాము గుంటూరులోని RVRNJC ఇంజనీరింగ్ కాలేజ్ లో 1992లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. కొన్నాళ్ల పాటు ఉద్యోగాలు చేసి కంపెనీలు పెట్టారు. మొదట కన్సల్టెన్సీ పెట్టి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత పలు విభాగాలకు విస్తరించారు. వర్దిక్ హోల్డింగ్ LLC, మ్యాక్టెక్ కన్సల్టింగ్ సొల్యూషన్స్ LLC, నెటిసెక్ ప్రొఫెషనల్స్ LLC, స్టాకాలజీ ఇంక్, డేవియర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ LLC, క్యూబ్ IT ఇంక్, క్రిస్టన్ IT సిస్టమ్స్, ఇలా 13 కంపెనీలు ఉన్నాయి. ఓవైపు కంపెనీలు నిర్వహిస్తూనే ప్రతి 3 నెలలకు ఓసారి గుడివాడ వచ్చేవారు. తాను పుట్టిన గడ్డకు ఎంతో కొంత మంచి చేయాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు నిరంతరం చేపట్టేవారు. అయితే 2012 టైంలో కొందరు స్నేహితులతో కలిసి తమకు ఎక్స్పీరియన్స్ లేని వ్యాపారం చేయడంతో ఆర్థికంగా భారీగా నష్టపోయారు. జీరో స్థాయికి వచ్చేశారు. అప్పటికే పలు కంపెనీలు పెట్టిన $1000 కోసం కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. 2016 తర్వాత మళ్లీ కోలుకున్నారు. ఆ తరువాత VR ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఉద్యోగ మేళాలు, తాగునీటి సరఫరా, ఉపాధి శిక్షణ లాంటి కార్యక్రమాలు చేపట్టేవారు. దాదాపు 2000 మందికి ఉద్యోగాలు ఇప్పించారు. అమెరికాలో తెలుగు ప్రజలకు ఏవైనా ఇబ్బందులు వచ్చిన టైంలో వివిధ సంస్థలతో కలిసి వారికి అండగా నిలబడేవారు. అయితే 2019 తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి రాజకీయాల్లోకి వచ్చానని, అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడం చూశాక ఆ పరిస్థితి మార్చాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటికే వెనిగండ్ల రాముకి పలువురు ప్రవాసాంధ్రులతో, తెలుగుదేశం పార్టీ నాయకులతో, సానుభూతి పరులతో మంచి సంబంధాలు ఉండేవి. దీంతో టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే గుడివాడలో గెలిచిన కొడాలి నాని తన మంత్రి బాధ్యతల కంటే కూడా బూతులు మాట్లాడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారని, ఒకప్పుడు గుడివాడ అంటే గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుండి బూతులు మాట్లాడేవాడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని చెప్పేందుకు బాధపడ్డామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే టైంలో సామాజిక సేవలో భాగంగా తాను సొంతంగా ఉచితంగా తాగునీటి ట్యాంకర్లు సరఫరా చేస్తుంటే తమకు పైనుండి ఆదేశాలు వచ్చాయని చెప్పి కొందరు అధికారులు అడ్డుపడ్డారని అన్నారు. ఇక ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రైవేటు బోర్ల నుండి ట్యాంకర్ల ద్వారా పలు ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేస్తుంటే ఆ బోర్ యజమాని కూడా బెదిరించారని, దీంతో తానే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక టీడీపీలో చేరాక స్థానిక నాయకులతో సత్సంబంధాలు కొనసాగించిన వెనిగండ్ల రాము మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పటి నుండి గుడివాడలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రస్తుతం గుడివాడలో కొడాలి నానికి ధీటైన అభ్యర్థిగా పేరు తెచ్చుకున్నారు. వాస్తవానికి ఈ టికెట్ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకి వస్తుందని భావించిన ఆర్థిక సామాజిక అంశాల నేపథ్యంలో టీడీపీ వెనిగండ్ల రాముని ఎంపిక చేసింది. ఇక వెనిగండ్ల రాము ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే వెనిగండ్ల రాము భార్య పేరు వెనిగండ్ల సుఖద. ఈమె దళిత క్రిస్టియన్. ఇంజనీరింగ్ కాలేజ్ లో వెనిగండ్ల రాము, సుఖద క్లాస్మేట్లు. అక్కడ వీరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇంజనీరింగ్ పూర్తయి అమెరికా వెళ్లాక వీరు తమ ప్రేమ విషయం ఇళ్లలో చెప్పడంతో రెండు కుటుంబాల్లోనూ ముందు ఒప్పుకోలేదు. అయితే వెనిగండ్ల రాము తమ తాత, మేనత్త ద్వారా తమ కుటుంబ సభ్యులను ఒప్పించారు. కానీ సుఖద కుటుంబంలోని వారు ఒప్పుకోలేదు. అయితే అప్పటికే అమెరికాకు తిరిగి వెళ్లేందుకు ఎక్కువ టైం లేకపోవడంతో వెనిగండ్ల రాము వాళ్ళ ఇంట్లో వివాహం జరిగింది. 2 నెలల పాటు సుఖద కుటుంబ సభ్యులెవరూ మాట్లాడలేదు. అయితే ఆమె సిస్టర్ పెళ్లి సమయంలో తమతో మాట్లాడారని, అప్పటికే నేను ఎలాంటి వ్యక్తినో వారికి అర్థమైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వెనిగండ్ల రాము. ప్రస్తుతం ఆ ఇంట్లో అందరికంటే తానే ఎక్కువ ఆప్తున్నని చెప్పారు. వీరికి ఒక అమ్మాయి, పేరు ప్రత్యూష. కొంతకాలం క్రితమే అమ్మాయికి కూడా వివాహం చేశారు. ప్రస్తుతం ఆమె వెనిగండ్ల రాము కంపెనీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇక సుఖద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే సుఖద స్వస్థలం తాడికొండ కాగా రేపల్లిలో పెరిగారు. సుఖద వాళ్ళ నాన్న గుంటూరు జిల్లాలోని ప్రముఖ ఫాస్టర్లలో ఒకరిగా ఉండేవారు. అంతేకాకుండా
ప్రస్తుతం ఏపీలో సీనియర్ పోలీస్ అధికారి సునీల్ కుమార్ కి ఈమె సమీప బంధువు కూడా. సుకథ వెనిగండ్ల రాము కులాలు మతాలు కూడా వేరు కావడంతో ఇంట్లో ఒప్పుకోలేదు. అయినా సరే తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. సక్సెస్ అయ్యారు. సుకథ అమెరికాలో క్రైస్తవ మత ప్రచారకురాలు కూడా. అంతేకాకుండా సామాజిక సేవకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో క్యాన్సర్ బాధితులకు అండగా ఉండేందుకు ఫండ్ రైజింగ్ చేయడంతో పాటు భారీగా ఆర్థిక సాయం చేశారు. ఇప్పటికీ కంపెనీ వ్యవహారాలకు దూరంగా మతపరమైన కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. అయితే తమ కుటుంబంలో ఎవరి పద్ధతులు వారివేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వెనిగండ్ల రాము. ఇక 2011లో కొందరు స్నేహితులు ఇచ్చిన ఐడియా కారణంగా కొత్త బిజినెస్ లను ప్రారంభించారు. భారీగా నష్టపోయారు. ఆస్తులు పోయాయి. ఆ టైంలో సుకథ తమకు అండగా నిలిచారని, కొన్నేళ్ల పాటు తనే కుటుంబాన్ని పోషించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వెనిగండ్ల రాము. తన సక్సెస్ లో ఆమె పాత్ర ఎక్కువేనని అన్నారు. ఇక 2015 తర్వాత కంపెనీ మళ్లీ కోలుకుంది. తమ కంపెనీ దాదాపు 30 మందిని మల్టీ మిలియనీర్లుగా తీర్చిదిద్దిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఓవైపు కంపెనీ నిర్వహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. విఆర్ ఫౌండేషన్ పేరుతో జాబ్ మేళాలు నిర్వహించి ఇప్పటి వరకు దాదాపు 2000 మందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఇక గుడివాడతో పాటు నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ఇక వెనిగండ్ల రాము ఆస్తుల విషయానికి వస్తే 2024 అఫిడవిట్ ప్రకారం ఆయన పేరు మీద 136.24 కోట్ల రూపాయల చరాస్తులుండగా ఆయన భార్య సుకథ పేరుతో 72.43 కోట్ల రూపాయల చరాస్తులున్నాయి. వీరిద్దరి పేరు మీద కలిపి 208.68 కోట్ల రూపాయల చరాస్తులున్నాయి. రాము పేరు మీద 64.74 కోట్ల రూపాయల స్థిరాస్తులుండగా ఆయన భార్య పేరు మీద 10.93 కోట్ల రూపాయల స్థిరాస్తులున్నాయి. మొత్తం వీరిద్దరి పేరు మీద 75.68 కోట్ల రూపాయల స్థిరాస్తులున్నాయి. ఇరువురికి కలిపి మొత్తం ఆస్తులు 284.36 కోట్ల రూపాయలుండగా 16.61 కోట్ల రూపాయల అప్పులున్నాయి. వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా గుడివాడలో ఇప్పటికే ఉచిత మెగా ఆరోగ్య శిబిరాలు, అన్న క్యాంటీన్ల ద్వారా అన్నదానం, ఉద్యోగ మేళాలు, రైతు భరోసా, ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వెనిగండ్ల రాము రాజకీయాల్లోకి వచ్చాక తమ కంపెనీ సీఈఓ పదవిని వదులుకున్నారు. భాగస్వామిగా మాత్రమే ఉన్నారు. డెల్ కంపెనీలో పనిచేసిన సీనియర్ ఉద్యోగి క్లాస్మేట్ ను తీసుకొచ్చి తమ కంపెనీలకు సీఈఓగా చేశారు. ఇక గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో గుడివాడ టౌన్ తో పాటు గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు, నందివాడ మండలాలు ఉన్నాయి. 1952 నుండి ఇక్కడ 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952, 53, 1962లో సిపిఐ గెలవగా 1955, 67, 72, 78, 89లో కాంగ్రెస్ గెలిచింది. ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత అంటే 1983 నుండి 2004 వరకు 1989లో తప్ప అన్నిసార్లు టీడీపీనే గెలిచింది. అయితే 2004, 2009లో ఇక్కడ టీడీపీ టికెట్ నుండి గెలిచిన కొడాలి నాని ఆ తర్వాత కాలంలో వైసీపీలోకి వెళ్లారు. 2014, 2019లో వైసీపీ నుండి గెలిచారు. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు క్రియేట్ చేశారు కొడాలి నాని. కొన్నాళ్లుగా తన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నానిని ఓడించేందుకు పట్టుదలతో ఉన్న టీడీపీ ఈసారి వెనిగండ్ల రాముని పోటీకి దింపింది. మరికొన్ని విషయాలకు వస్తే తాను పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదని, కేవలం గుడివాడను అభివృద్ధి చేయడం, కొడాలి నాని లాంటి వారిని ఓడించాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. గతంలో వెనిగండ్ల రాము భార్యకు పామరు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, ఆ ప్రస్తావన కూడా లేదని అన్నారు వెనిగండ్ల రాము. ఇక విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నితో మంచి అనుబంధం ఉంది. తనకు కేశినేని చిన్ని దేవుడు ఇచ్చిన అన్నయ్య అని చెబుతారు. తాను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన ప్రోత్సహించారని, అండగా నిలిచారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక కేశినేని చిన్ని ఆధ్వర్యంలోని కేశినేని డెవలపర్స్ లోను వెనిగండ్ల రాము భాగస్వామి అని చెబుతారు. ఇక తాను ఇప్పటికీ రోజుకు కొంత సమయం యువత కోసం కేటాయిస్తానని, కెరీర్ కౌన్సిలింగ్లు చేస్తానని చెప్పారు వెనిగండ్ల రాము. తమ కుటుంబం కొడాలి నాని టీడీపీలో ఉన్న సమయంలో సపోర్ట్ చేసిందని, అయితే కొన్నాళ్లుగా గుడివాడ పరువు తీసే విధంగా కొడాలి నాని మాట్లాడుతున్నాడు కాబట్టే తాను ఎదురు నిలబడ్డానని చెప్పారు. అంతేకాకుండా బయటకు కనిపించే కొడాలి నాని వేరని, తమకు తెలిసిన కొడాలి నాని వేరని, ఆయన ఎంతటి మొనగాడో నాకు తెలుసు, పులితోలు కప్పుకుని తిరుగుతున్నాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బూతులు తిట్టి హైలైట్ అవుదామని ఎవరు భావించినా దీర్ఘకాలంలో నష్టం వస్తుందని అన్నారు. మొత్తం మీద గుడివాడలో కొడాలి నాని వర్సెస్ వెనిగండ్ల రాము పోరు మాత్రం ఉత్కంఠగా మారింది. ఇక్కడ ఎవరు గెలిచినా సంచలనమే అవుతుందని చెప్పవచ్చు. ఇవి వెనిగండ్ల రాముకి సంబంధించిన అంశాలు.